ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవనికి న్యాయం చెయ్యమని అర్థించడానికే ఈ యాగానికి పూనుకున్నారు. ఒకవేళ ఈ యాగాన్ని జరిపించడం అమ్మవారికి ఆగ్రహం తెప్పించే పనైతే గనక ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి మీద ఆ కీడు దాడి చేస్తుంది. ఎవరికీ ఎటువంటి ఆపద కలగకుండా అందరికీ మంచే జరగాలి. రే రే పెద్దోడా, రారా రారా, ఇదేనా రావడం? ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. అత్తయ్య గారు, మామయ్య గారు, అందరూ బయటికి రండి. పెద్దోడు అమెరికా నుంచి వచ్చేసాడు. ఏరా, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందక్క. బాగున్నావా రాధా? బాగున్నానమ్మా. లావణ్యేదిరా? మరి కొద్ది రోజులు ఉండొస్తానంది నాన్న. నాన్నా, ఇక్కడికి వస్తే ఎప్పుడు ఉండే గొడవ కదా అని వదిన మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని అక్కడే ఉండిపోయినట్టుంది. అక్కకున్న అదృష్టం మనకెక్కడుంటుంది? ఎందుకంత నిష్ఠురంగా మాట్లాడతావు? నేను మాట వరుస కనాలి అత్తయ్య. నువ్వు మాట వరుస కానో, మనసులో ఉన్నదే అంటావు. బావా, ఇక నువ్వు ఆపుతావా? రే, అమెరికా నుంచి మేము అడిగినవి తెచ్చావా? మీ అక్క అడిగిన చీరలు, నేను అడిగిన బాటిల్ తెచ్చావా? బాటిలా? ఆ, ఆ, అదే మావయ్య, సెంటు బాటిల్. ఏం తెచ్చా పెద్దనానా? అక్కడ దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి కదా, ఎందుకు లగేజ్ మోతా అని నేనేం తీసుకురాలేదు. నీ దగ్గర నుంచి ఇదే సమాధానం వస్తుందని నేను ముందే అనుకున్నాను లేరా. బాబుగారు, మంచినీళ్ళు తీసుకోండి. ఈ పిల్లి ఇంకా ఇంటి నుంచి పోలేదా? మన ఇంట్లో తిష్ట వేసి జిడ్డులా వదలడం లేదు పెద్దనాన్న. ప్రేమగా మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది, ఎందుకే దాన్ని ఆడిపోసుకుంటావు? ఎవరి ప్రాబ్లమ్స్ వారికి ఉంటాయి. అవని శ్రీకర్ల కూతురు వచ్చేంత వరకు ఇక్కడే ఉండి వెళ్తుందిలేరా. అవనీ శ్రీకర్లు కనిపించట్లేదంటమ్మా. బయటికెళ్ళట్టున్నారా? మళ్ళీ తిరిగి వస్తారో లేకపోతే కూతుర్ని తీసుకురాలేక అట్నుంచటే వెళ్ళిపోతారో. అవని కూతురు గురించి మాట్లాడుతున్నారేంటి? నాకేం అర్థం కావట్లేదు. ఈ రోజు కూతుర్ని మన ముందుకు తీసుకొస్తామని మాటిచ్చారు. ఆ పని మీదే బయటికి వెళ్ళినట్టున్నారు. వాళ్ళొచ్చేంత వరకు వాళ్ళ గురించి ఎవ్వరూ తప్పుగా మాట్లాడకండి. ప్రయాణం చేసొచ్చావు, ఫ్రెష్ అప్ అయ్యరా, బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని. నాకు కొద్దిగా హెడ్ఏక్గా ఉంది నాన్న. ఇప్పుడు టిఫిన్ ఏమొద్దు, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అవని వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారో? నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. మీ గురించే ఎదురు చూస్తున్నాను. యాగానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ముందు మీరు వెళ్ళి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసిరండి. తదుపరి యాగం మొదలు పెడదాం. ఈ యాగం పూర్తయిన తరువాత మా కూతురు అక్షయ అన్న నిజం గురించి మా ఇంట్లో వాళ్ళ ముందు మేము నిర్భయంగా చెప్పుకోవచ్చు కదా గురుగారు. ఎందుకంటే ఇంట్లో ఒక సంఘటన జరిగింది. దానివల్ల మా కూతుర్ని తీసుకొస్తామని మాటిచ్చొచ్చాం.
నీ కూతురు ఎక్కడుందో తెలీదని అబద్ధం చెప్పకు. అలా చెప్పావంటే అమ్మవారి మీద ఒట్టే. మా కూతురు ఎక్కడుందో నాకు బావకి తెలుసత్తయ్య. మా బిడ్డని మేం తొందరలోనే మీ అందరి ముందుకి తీసుకుని వస్తాం. మా కుటుంబం మిమ్మల్ని ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా అనుమానించింది. అన్నిటినీ దాటుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ విషయంలో మేము ఆధారాలతో సహా నిరూపించకపోతే మాత్రం మమ్మల్ని ఘోరంగా అవమానించే పరిస్థితి కనపడుతుంది. ఆ నిహారిక మా పాలిట ఓ పెద్ద గండం అయిపోయింది గురువుగారు. దానిది దొంగ జాతకం, అబద్ధాల బతుకు అయినా సరే దానిని అత్తయ్య వాళ్ళు నమ్ముతున్నారు. అమ్మవారు అలాంటి దాని మీద ఎందుకు కరుణ చూపిస్తుందో, మా మీద ఎందుకు కోపం చూపిస్తుందో అర్థం కావడం లేదు. మా కూతురు మా ముందే ఉన్నా మాలో కలవకుండా ఆ అమ్మవారు ఎందుకంత నిర్దయగా ఉంటుందో తెలియటం లేదు. అమ్మవారు మీ పట్ల నిర్దయగా ఉండుంటే అక్షయ మీ కూతురన్న నిజం నాతో ఎందుకు పలికిస్తుంది చెప్పండి? మీ బిడ్డ సామాన్యమైనది కాదు, అమ్మవారి అంశం, కారణ జన్మురాలు. అందుకే అతి పెద్ద ప్రమాదాల నుంచి కూడా అమ్మవారే కాపాడింది. మీ అమ్మగారి కోసం భవానీ దీక్షను తీసుకున్నప్పుడు ఆ అగంతకుల నుంచి కాపాడింది. మంత్రగాడు శివమణిని సాధించుకోవడం కోసం అక్షయను బలి చేయాలనుకున్నప్పుడు కూడా సాక్షాత్తు అమ్మవారే అక్షయలో ప్రవేశించి కాపాడింది. మీ బిడ్డకు కష్టాలు ఉంటాయి, అమ్మవారి అనుగ్రహము ఉంటుంది. రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు ఉంటుంది. తన జాతకమే అటువంటిది. నీ బిడ్డ నిన్ను అమ్మా అని పిలిచే పిలుపు నీ పాలిట ప్రాణగండం కాకూడదని, మరియు మీ బిడ్డ గురించి అందరి ముందు నిర్భయంగా చెప్పుకోవాలనే ఈ యాగమును సంకల్పించాను. అంతా మంచే జరగాలనే ఈ ప్రయత్నం అంతా. మీరు తొందరగా ప్రదక్షిణలు చేసిరండి. అలాగే గురువుగారు. ఇక వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.